హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి బెస్ట్ బుక్స్ లిస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి అన్న అని తెగ కామెంట్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్గా నేను ఇప్పటి వరకు ఎలాంటి బుక్స్ లేకుండా ఫ్రీగా ఆన్లైన్లో ఎలా ప్రిపరేషన్ చేయాలి అని చాలా వీడియోస్ అయితే చెప్పాను అనమాట. బట్ బుక్స్ ఉంటే ఏంటంటే కనుక మీకు చదవాలనే ఇంట్రెస్ట్ పుడుతుంది. అవే పీడిఎఫ్లో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, కొంచెం చదవాలనే ఇంట్రెస్ట్ ఉండదు. జస్ట్ గైడెన్స్ కోసం అలా అప్పుడు చెప్పాను అనమాట. బట్ ఎంతమంది ఫాలో అయ్యారు అనేది తెలీదు. ఓకే, గుడ్. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ బుక్స్ లిస్ట్ అయితే ఈరోజు మీకు నేను చెబుతాను. ప్రతి రైల్వే యాస్పిరెంట్స్ దగ్గర ఈ బుక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, అది ఎన్టీపీసీకి కానివ్వండి, గ్రూప్ డికి కానివ్వండి, అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి, ఆర్పిఎఫ్ కానివ్వండి, బుక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట మీకు. ఓకే, ముఖ్యంగా నాకు కమెంట్స్ ఏవి వస్తూ ఉంటాయంటే, అన్న హౌస్ వైఫ్స్కి మంచి బుక్స్ సజెస్ట్ చేయండి, అలాగే టైం టేబుల్ సజెస్ట్ చేయండి అన్న అని కమెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపరేషన్ చేసే వాళ్ళ కోసం అన్న మా కోసం కొంచెం మంచి బుక్స్ సజెస్ట్ చేయండి అన్న అని అంటూ ఉంటారు అనమాట. ఓకే, వాళ్ళ కోసం కూడా. అండ్ అలాగే ఫస్ట్ అటెంప్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే మొదటిసారి ఎగ్జామ్ రాస్తున్నారు, రైల్వే ఎగ్జామ్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్సో, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, అలాగే సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, నేను చెప్పే ఈ బుక్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే కనుక ఈ బుక్స్ లో 50% ప్రిపరేషన్ కంప్లీట్ చేసినా సరే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది క్లియర్ అయితే అయిపోతుంది అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే స్మార్ట్ స్ట్రాటజీ అన్నమాట ఇది. ఓకేనా, స్మార్ట్ స్ట్రాటజీ ఫర్ సీరియస్ యాస్పిరెంట్స్ ఓన్లీ. ఎవరైతే సీరియస్ గా నాకు ఈ జాబ్ కావాలి అని చదువుతూ ఉంటారో వాళ్ళ కోసమే ఈ స్ట్రాటజీ అన్నమాట. ఓకే, ముఖ్యంగా బుక్ లిస్ట్ చూసుకున్నట్లయితే కనుక నేను చెప్పే ఈ బుక్స్ యొక్క ఎడిషన్ అంటే రీసెంట్ ఎడిషన్ అన్నిటివి వచ్చేసాయి 2025. ఐ మీన్ గ్రూప్ డిలో ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, 2022 లాస్ట్ ఎగ్జామ్ కదా, 2022 వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో అడిగిన ప్రశ్నలన్నీ నేను చెప్పే ఈ బుక్స్ లో ఉంటాయి. ఓకేనా, సో ఇదన్నమాట. ముందుగా మ్యాథ్స్ అండి. చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, అసలు ఆ మ్యాథ్స్ ఎలా చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది తెలియదు అన్నమాట. బట్ మీకు గనక ఒక బుక్ మీ వద్ద గైడెన్స్ గా ఉంటే గనక తప్పకుండా మీరు ఈ మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారు విత్ సొల్యూషన్. ఓకేనా, విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట ఈ బుక్ లో ఉంటాయి. బుక్ ఏంటంటే మ్యాథమెటిక్స్ చాప్టర్ వైజ్ సాల్వ్డ్ పేపర్. ఇందులో ఏంటంటే 7,800కు పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓన్లీ మ్యాథ్స్. ఓకేనా, ఓన్లీ మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట విత్ సొల్యూషన్. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సింపుల్ వేలో మీకు అర్థమయ్యేలా బుక్ లో ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో పబ్లికేషన్ విషయానికి వస్తే కనుక కిరణ్ పబ్లికేషన్. ఓకేనా, నేను ఎప్పుడు కిరణ్ పబ్లికేషన్ లేదా ఆర్ఎస్ అగర్వాల్ ఇవే మీకు సజెస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఏంటంటే లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి, హెవీ క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్ మీకు అర్థం అవ్వకుండా మీరు ఆర్ఎస్ అగ్రవాల్కి వెళ్తే కనుక చాలా ఇబ్బంది పడతారు. సో ముందుగా బేసిక్స్ తెలియాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, సో కిరణ్ పబ్లికేషన్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో. తప్పకుండా చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ప్రతి బుక్ యొక్క లింక్ అనేది నేను మీకు ఇస్తాను అన్నమాట. ఇంతకుముందు యూట్యూబ్ లో లింక్ ఇవ్వడానికి ఉండేది కాదు, బట్ ఇప్పుడేంటంటే లింక్ ఇవ్వడానికి యాక్టివేట్ చేశారన్నమాట. సో ప్రతి బుక్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ రైల్వే సైన్స్ టీసీఎస్. ప్రతి క్వశ్చన్ పేపర్స్ టీసీఎస్ కి సంబంధించి, టీసీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించే ఉంటుంది. ఎందుకంటే ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి, అంటే ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన ప్రశ్నలు కాబట్టి. సో రైల్వే సైన్స్ 5,300 క్వశ్చన్స్ ఓన్లీ సైన్స్ ఉంటాయి. అది కూడా సింగిల్ లైన్ సైన్స్ అన్నమాట, సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇది టీసీఎస్ ప్యాటర్న్. పబ్లికేషన్ వచ్చేసరికి పినాకల్ పబ్లికేషన్ అండి. పినాకల్ పబ్లికేషన్ 2025 ఎడిషన్. అంటే ఇప్పటి వరకు 2022 లాస్ట్ కదా ఎగ్జామ్ గ్రూప్ డిది. ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన సైన్స్ క్వశ్చన్స్ మీకు లభిస్తాయి ఇందులో. నేను ఈ పినాకల్ పబ్లికేషన్ ఎందుకు చెప్తున్నాను, ఇంతకుముందు స్పీడీ చెప్పేవాడిని. స్పీడీ ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే గైస్, స్పీడీ అనేది ఇంగ్లీష్ మీడియంలో దొరకడం లేదు ప్రెసెంట్. మేము ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో, హిందీ మీడియంలో రెండిట్లా ఉండేది. బట్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం డిమాండ్ కొంచెం తక్కువ అవడం వల్ల స్పీడీ అనేది ఇంగ్లీష్ మీడియంలో
పబ్లికేషన్ చేయట్లేదు అన్నమాట. సో అందుకే నేను పినాకల్ పబ్లికేషన్ చెబుతున్నాను, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. తప్పకుండా ఈ బుక్ అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వస్తే గనక గైస్, ముందు మనందరికీ తెలిసిన విషయమే, మ్యాథ్స్, సైన్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవే అడుగుతాడు రైల్వే ఎగ్జామ్స్ లో. ఓకేనా? సో ఇది రీజనింగ్ చాప్టర్ వైజ్ ఉంటుంది. రీజనింగ్ విషయానికి వస్తే కనుక రీజనింగ్ కూడా చాప్టర్ వైజ్ ఉంటుంది అన్నమాట. స్టిల్ 1996 నుంచి టిల్ డేట్, అప్ టు డేట్ వరకు గ్రూప్ డిలో అడిగిన రీజనింగ్ ప్రశ్నలు విత్ సొల్యూషన్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఉంటాయి. ఇది కూడా కిరణ్ పబ్లికేషన్. ఓకేనా? ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కిరణ్ పబ్లికేషన్ ఎందుకు అందరూ యూట్యూబర్లు లేదా అందరూ టీచర్లు చెప్తూ ఉంటారు అంటే గైస్, ఇది బెస్ట్ అన్నమాట. ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం, ఎలాంటి కోచింగ్ లేకుండా మీరు బుక్స్ ద్వారా చదివి ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు అంటే కనుక ఈ కిరణ్ పబ్లికేషన్ అనేది ద మోస్ట్ బెస్ట్ బుక్ అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, అలాగే స్టాటిక్ జీకే. ఓకేనా? కరెంట్ అఫైర్స్ తో పాటు స్టాటిక్ జీకే 2025 ఎడిషన్ మీకు కావాలి అంటే కనుక ఇది మీకు స్పీడీ పబ్లికేషన్ ది ఇంగ్లీష్ మీడియంలో లభిస్తుంది. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ బుక్ అన్నమాట. అంటే ఇయర్లీ కరెంట్ అఫైర్స్ బుక్కే ఇది. బట్ ఇందులో ఏంటంటే ఇప్పటి వరకు అడిగిన కరెంట్ అఫైర్స్ తో పాటు స్టాటిక్ జీకే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఐ మీన్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ తో పాటు స్టాటిక్ జీకే ఉంటాయి కదా, ప్రతిదీ డీటెయిల్డ్ గా స్టాటిక్ జీకే అనేది మీకు ఉంటుంది. ఈ బుక్ కూడా చాలా ఉపయోగపడుతుంది. స్పీడీ పబ్లికేషన్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ బుక్. ఓకేనా? ఇయర్లీ కరెంట్ అఫైర్స్, ఇందులో ఇయర్లీ అని ఉంటుంది, బట్ కరెంట్ అఫైర్స్ తో పాటు స్టాటిక్ జీకే మీది క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఓకే? సో గైస్, నేను చెప్పిన ఈ బుక్స్ లో ఏదో ఒకటి మీకు అవసరం ఉన్న బుక్, ఐ మీన్ కొంతమంది మ్యాథ్స్ లో వీక్ ఉంటారు. ఓకేనా? సో అలాంటి వాళ్ళు మ్యాథ్స్ బుక్ తీసుకోండి. కొంతమంది రీజనింగ్ లో వీక్ ఉంటారు, అలాంటి వాళ్ళు రీజనింగ్ బుక్ తీసుకోండి. కొంతమందికి సైన్స్ ఎక్కడి నుంచి ఏం చదవాలి అనేది తెలియదు, సో సైన్స్ బుక్ అలాంటి వాళ్ళు తీసుకోండి. అలాగే ఈ స్పీడీ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. ఓకేనా? స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయి, మనందరికీ తెలిసిన విషయమే. సో ఎవరికి ఏ బుక్ అవసరం ఉంటే కనుక ఆ బుక్ తీసుకోండి. నేను చెప్పిన ఈ బుక్ బెస్ట్ బుక్స్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్. నా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో మీకు చెబుతున్నాను. ప్రిపరేషన్ నుంచి ఇప్పటి వరకు, నేను ప్రిపరేషన్ మొదలు పెట్టిన నుంచి ఇప్పటి వరకు రైల్వే ఎగ్జామ్స్ లో ప్యాటర్న్ చేంజ్ అవ్వలేదు, అడిగే క్వశ్చన్స్ విధానం చేంజ్ అవ్వలేదు. కాబట్టి ఈసారి కూడా అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే టీసీఎస్ నే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఇక్కడి నుంచి తప్పకుండా ప్రశ్నలు అయితే వస్తాయి. ఈ బుక్స్ ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అయిపోతారో గైస్, మీ ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది, మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. దీంతో పాటు సిలబస్ ఆల్సో ఈ పాటికే మీరు కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా? సో డైలీ మాక్ టెస్ట్ అనేది ప్రతిసారి ఎవరిదైతే బుక్స్ సిలబస్ కంప్లీట్ అయిపోతాయో, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయో, డైలీ మాక్ టెస్ట్ అనేది రాయండి. మాక్ టెస్ట్ అనేది అది ఏ యాప్ తో రాస్తారో అనేది అది మీ ఇష్టం, బట్ అందులో రైల్వే సిలబస్ మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఎట్లా అయితే మీవి కంప్లీట్ అయిపోతాయో మాక్ టెస్ట్ లో మీకు 70% స్కోర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా? సో మిగతా 30% స్కోర్ పెంచడం ఎలా అంటే, డైలీ మాక్ టెస్ట్ పెడతారు కదా, అందులో మీ ద్వారా అవని ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఇది గైస్ నేను చెప్పే స్మార్ట్ స్ట్రాటజీ. అలాగే ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అనేది నేను చెప్పిన ఈ బుక్స్ కనుక మీరు చదివితే మీ ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఓకే గైస్, ఈ వీడియోలో హౌస్ వైఫ్స్ కోసం, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళ కోసం, ఫస్ట్ అటెంప్ట్ క్యాండిడేట్స్ కోసం, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోసం, సిసిఏ వాళ్ళ కోసం నేనైతే ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పేశాను. ఆల్సో ఓపెన్ మార్కెట్, ఐ మీన్ ఓపెన్ క్యాండిడేట్స్ కూడా ఈ బుక్స్ చదవచ్చు. ఓకేనా? సో చాలా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో తప్పకుండా కింద కమెంట్స్ చేయండి, వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.